దేవరా సక్సెస్ సెలబ్రేషన్స్కి ప్లేస్ దొరికేసింది. దేవరా ఎంత సూపర్ హిట్ అయింది, మొన్న సెప్టెంబర్ 27 థియేటర్లో రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. సో ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 350 కోట్లు వసూలు చేసి 400 కోట్ల వైపు పరుగులు తీస్తుందని చెప్పొచ్చు. 4 రోజులకే హ్యూజ్ మార్జిన్ ఇది ఒక తెలుగు హీరోకి. ఎందుకంటే ఇప్పుడు అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా అవుతున్నాయి. సో పెద్ద హీరోలు అంటే అమౌంట్ రిటర్న్స్ కూడా పెద్దగా వస్తున్నాయి అనమాట. సో మరి ఇప్పటికి 3 రోజులకి ఇది ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయినట్టే. సో రేపు ఇంకో 5వ రోజుతో కలుపుకుంటే మ్యాక్సిమం అన్ని ఏరియాస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో ఈ సినిమాని తొందరలోనే సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తారని తెలుస్తుంది. సో దసరా లోపే ఈ సినిమాకి సక్సెస్ మీట్ తప్పకుండా ఉంటుంది. దానికోసం అయితే గుంటూరులో ప్లేస్ చూశారంట ప్రొడ్యూసర్స్. మరి అది ఎంతవరకు ఫైనల్ అవుతుందని చెప్పి మరి ఇప్పుడు అందరూ కూడా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. ఆల్మోస్ట్ గుంటూరులో లాక్ చేశారు. ఈ గెస్ట్గా అటు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఆ ఈవెంట్ని ఘనంగా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. సో వాళ్ళు ఏ డేట్ ఇస్తే ఆ డేట్ని అయితే ఫైనల్ చేద్దామని చెప్పి ప్రొడ్యూసర్స్ ఎదురు చూస్తున్నారంట. గుంటూరులో ఒక ఫ్యాను తన ప్లేస్ స్థలాన్ని ఇస్తానని చెప్పారంట. సో అది కానీ నిజమైతే కనుక ఆ సక్సెస్ మీట్కి ఆ ప్లేస్ గుంటూరు అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అటు కృష్ణా గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ గారి అభిమానులు చాలా లక్షల సంఖ్యలో ఉంటారనమాట. అది మనం లెక్క పెట్టలేము వాళ్ళని. సో వాళ్ళందరికీ కూడా కనుల విందుగా అక్కడికి వెళ్ళి ఎన్టీఆర్ గారు వస్తే వాళ్ళు చూడటానికి ఎంతో దూరాల నుంచి వస్తారనమాట. సో అదే ప్లేస్లో అటు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ఒకే ఈవెంట్లో కూడా చూడొచ్చు మనం. సో మరి ఎన్టీఆర్ గారు ఇప్పటికే మన రిలీఫ్ ఫండ్ కోసం అని చెప్పి ఒక ₹1 కోటి చంద్రబాబు గారికి అందివ్వడం జరిగింది. సో మరి ఇప్పుడు ఆ రిలేషన్తో ప్రొడ్యూసర్స్ కొంచెం చనువు తీసుకుని వాళ్ళని సక్సెస్ మీట్కి పిలిచే ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంటే అక్కడ పెడదాం అనుకున్నా కానీ అసలు 2 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని పరిస్థితి. మరి ఇప్పుడైతే కనుక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ని ఆ గుంటూరులోనే పెట్టి అటు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని గెస్టులుగా పిలిచి ఈ ఈవెంట్ ఘనంగా చేయబోతున్నారని తెలుస్తుంది. మరి ప్రొడ్యూసర్స్ ఇంకేమేమి ప్లాన్ చేశారో ఆ సక్సెస్ సెలబ్రేషన్లో చూడాలి.